అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 28th మే వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది. నికే ఆల్మోస్ట్ 1.7% డౌన్, హాంకాంగ్ ఆల్మోస్ట్ 0.8% డౌన్, షాంఘై కూడా దాదాపుగా 0.5% డౌన్. మళ్ళీ ఒక్కసారిగా ఏమైంది, యుఎస్ మార్కెట్స్లో నాస్డాక్ ఆల్మోస్ట్ అన్ని ఇండెక్సెస్ కూడా 30% పైగా దాదాపుగా నష్టపోయాయి. బాండ్స్ 30 years బాండ్స్ అనూహ్యమైన జంప్ తీసుకున్నాయి, 5% పైగా. 30 year ట్రెజరీ ఈల్డ్స్ 5.2% దాదాపుగా 2007 తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే స్థాయిలో బాండ్స్ కనిపిస్తున్నాయి. దాదాపు 20 సంవత్సరాలు, 19 సంవత్సరాల తర్వాత అంతటి ఫైనాన్షియల్ క్రైసిస్ మళ్ళీ మార్కెట్స్లో చాలా క్లియర్ కట్గా ఉంది. సో ఇది పరోక్షంగా గోల్డ్కి కొద్దిగా నెగిటివ్ న్యూస్, ఎందుకంటే పెట్టుబడులన్నీ కూడా మళ్ళీ ట్రెజరీ బాండ్స్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ క్లియర్ కట్గా 5% వడ్డీ వర్కౌట్ అవుతుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి. సో గోల్డ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో. $4,500 బిలో గోల్డ్ ట్రేడ్ అవుతుంది, $74 బిలో సిల్వర్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ కూడా దాదాపు $76,000-$77,000 దగ్గర కొనసాగుతోంది. ఏషియా మార్కెట్స్ ఓపెన్ లోయర్ యాజ్ ట్రెజరీ ఈల్డ్స్ క్లైమ్ అండ్ ఇరాన్ టెన్షన్స్ లింగర్. సో ఇరాన్ టెన్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ఫుల్ స్టాప్ తప్ప, కామా తప్ప ఫుల్ స్టాప్ అనేది ఇప్పుడేం దరిదాపుల్లో కూడా ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఇరు దేశాలకు అంత పెద్ద చిత్తశుద్ధి కూడా ఏమీ లేదు. దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని ఏం లేదు. సో ఇది ట్రంప్ సేస్ హీ వాజ్ అన్ hour away ఫ్రమ్ ఇరాన్ స్ట్రైక్ డెసిషన్ బిఫోర్ హీ పోస్ట్పోన్డ్ ఇట్. సో ఇక ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఆవేశం పొద్దున్న తక్కువ వస్తుంది డొనాల్డ్ ట్రంప్ గురించి. మెటా బిగిన్స్ 8,000 గ్లోబల్ జాబ్ కట్స్ ఇన్ ఏషియా హబ్ ఆఫ్ సింగపూర్. సో ఏషియన్ హబ్ ఆఫ్ సింగపూర్లో 8,000 మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మెటా చేపట్టింది. దీనికి తోడు 6,000 ఓపెన్ పొజిషన్స్ ఏమైనా ఉంటాయో అవన్నీ క్లోజ్ చేశారు. అండ్ దాదాపు 7,000 మందిని రోల్స్ని అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు షిఫ్ట్ చేశారు. దాదాపు 7,000 మంది ఉద్యోగులని ఏఐ ఇనిషియేటివ్స్లో భాగంగా ఆ ప్రోడక్ట్స్ అండ్ ఏజెంట్స్ వైపు మళ్లించినట్టు చెప్తుంది. ఓవరాల్గా దాదాపు తన వర్క్ ఫోర్స్లో 10% మేర ఫోర్స్ని తగ్గించుకోవడానికి మెటా ప్రయత్నాలు చేస్తుంది. దానికి తగ్గట్టు ముమ్మరం చేసింది అని చెప్పిన వార్త కూడా చూస్తున్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపుకి దారితీస్తుంది. సో మనకి నిఫ్టీ దాదాపుగా 100 పాయింట్ల ప్లస్ 120-130 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది. ఇవాళ మన మార్కెట్స్ కూడా ఒక గ్యాప్ డౌన్ కోసం సిద్ధమవుతున్నాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ గత కొద్ది రోజు కొద్దిగా నెట్ బయర్స్గా ఉన్నప్పుడు కూడా మార్కెట్స్ ఏమీ దాన్ని పాజిటివ్గా తీసుకోవట్లేదు. 2.5-3 వేల కోట్ల రూపాయల మేర బయింగ్ అయితే చేస్తున్నారు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. బట్ నిన్న మాత్రం 2,500 crores వర్త్ ఆఫ్ సెల్లింగ్ అండ్ డిఏఎస్ కూడా దాదాపు 4,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ సెల్లింగ్ అయితే జరిగింది. రూపీ కన్సిక్యూటివ్ ఫాల్ 96 రూపీస్ 50 పైసని కూడా క్రాస్ చేయటం, 96.35 దగ్గర క్లోజ్ కావడం. వరుసగా 6వ సెషన్లో కూడా ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఒక రిస్పైట్, ఒక రిలీఫ్ అనేది లేకుండా ఉంది రూపీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెన్ కంపేర్డ్ విత్ డాలర్. సో ఇవి కొద్దిగా స్టోకింగ్ ఆఫ్ ఫియర్స్ ఇప్పుడున్న కండిషన్స్లో. నిన్న పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనేక కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఇవాళ కూడా మనకి యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్, అపోలో హాస్పిటల్స్, అరవింద్ స్మార్ట్ స్పేసెస్, బాష్ అండ్ గర్వారే టెక్నికల్ ఫైబర్స్, హనీవెల్ ఆటోమేషన్, మెట్రో బ్రాండ్స్, మాస్చిప్, సాత్విక్, టీమ్ లీస్, వీడాల్, ఓలా ఎలక్ట్రిక్, లెన్స్కార్ట్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలు అయితే ఉన్నాయి. నిన్న పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో WPL రెవెన్యూ దాదాపు 11% మేర క్షీణించింది. నెట్ ప్రాఫిట్ గతంలో 1.75 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలకి పెరగడం ఇక్కడ చూస్తున్నాం. సో ద కంపెనీ రికార్డెడ్ 70.5 crores ట్యాక్స్ ఆన్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్. మనకి నోవెలిస్ రెవెన్యూ దాదాపు 4.5% మేర పెరిగింది. దాదాపు 84 కోట్ల రూపాయల నష్టాన్ని కంపెనీ పోస్ట్ చేసింది. నోవెలిస్లో ఏదైతే హాట్ మిల్ ఎఫెక్ట్ అయిందో ఇది ప్రభావం చాలా గట్టిగా ఉండబోతుందని చెప్పి కంపెనీ అయితే వెల్లడించింది. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ రెవెన్యూ 5% మేర క్షీణించింది. ప్రాఫిట్స్లో 42% మేర జంప్ అయితే మనం చూసాం. ఎబిట్ మార్జిన్స్ మాత్రం 21 నుంచి 17% తగ్గాయి. బాష్ రెవెన్యూ 3% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్లో దాదాపు 28% మేర క్షీణత. జీ ఎంటర్టైన్మెంట్ రెవెన్యూ 7% డౌన్. లాస్ 188 కోట్ల నుంచి 102 కోట్ల రూపాయలకి నష్టాలని తగ్గించుకోగలిగింది. ట్రైడెంట్ రెవెన్యూ 12% మేర క్షీణత. ప్రాఫిట్స్లో 23% మేర క్షీణత. హ్యాట్సన్ అగ్రో రెవెన్యూ 15% ప్లస్. ప్రాఫిట్స్లో దాదాపు 18% మేర వృద్ధి నమోదైంది. ₹10 డివిడెండ్ అని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. నెఫ్రోకేర్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ రెవెన్యూ 21% మేర పెరగ
ఓవరాల్గా మార్జిన్స్ 23 నుంచి 20% తగ్గాయి. అలాగే నెట్ ప్రాఫిట్ 22% మేర పెరిగి 30 కోట్ల రూపాయలుగా నమోదైంది. బీపీసీఎల్ రెవెన్యూ 0.3% డౌన్, ఎబిట్ మార్జిన్స్ 9.8 నుంచి 8.5కి తగ్గాయి. ప్రాఫిట్స్లో 58% మేర క్షీణత నమోదైంది. దాదాపు 4,400 కోట్ల రూపాయల ఒక వన్ టైం లాస్ అనేది కంపెనీ మీద ఎఫెక్ట్ చూపించినట్టు చెప్తోంది. సో ఇవన్నీ అలాగే మ్యాన్కైండ్ ఫార్మా రెవెన్యూ 12% ప్లస్, ప్రాఫిట్స్లో 32% ప్లస్, ఎబిట్ మార్జిన్స్ 22 నుంచి 27%కి పెరిగాయి. కర్ణాటక బ్యాంక్ నెట్ ప్రాఫిట్ దాదాపు 62% మేర పెరిగింది. జిఎన్పిఏ కూడా కొద్దిగా రికవర్ అవడం అయితే చూసాము. డైనమాటిక్ టెక్నాలజీస్ రెవెన్యూ దాదాపు 14% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 22% మేర క్షీణత నమోదైంది. ఎబిట్ మార్జిన్స్ 10 నుంచి 11%కి పెరిగాయి. భారతీ ఎయిర్టెల్ కొత్త 5G సర్వీసెస్ ప్రయారిటీ పోస్ట్ పెయిడ్ అన్నది లాంచ్ చేసింది. స్టార్టింగ్ ఫ్రమ్ 449 రూపీస్ టు 1749 రూపీస్. అది నెట్ న్యూట్రాలిటీని ఇబ్బంది తీస్తుంది లేదా నెట్ న్యూట్రాలిటీ రూల్స్కి భిన్నంగా వ్యతిరేకంగా ఉంది అన్నది కూడా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. బట్ చూడాలి దీనికి అనుమతి లభించే క్రమంలో. ఇక జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 10.7% మేర వాటాని తోషిబా జేఎస్డబ్ల్యూ పవర్లో కొనుగోలు చేయబోతోంది. M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్సీడీల ద్వారా 2,200 కోట్ల రూపాయల మేర సమీకరించే అంశం మీద బోర్డు అనుమతి తెలిపింది. ఇండస్ఇండ్ బ్యాంక్కి వెల్లడించింది తమకు సెబీ నుంచి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ఎలాంటి సమ్మన్స్ ఏది రాలేదు అని చెప్పి. జీ ఎంటర్టైన్మెంట్ దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఓసీడీలు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది. అండ్ ద కంపెనీ హెస్ రిసీవ్డ్ అన్ అడ్హాక్ ఆన్ అకౌంట్ పేమెంట్ వర్త్ 100 crores ఫ్రమ్ ఇట్స్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఇన్ రిలేషన్ టు ద రీసెంట్ ఫైర్ యాక్సిడెంట్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్లో 100 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుంచి అడ్హాక్ ఆన్ అకౌంట్ పేమెంట్ ఒకటి వచ్చినట్టు వెల్లడించింది. ఇది కాకుండా మిగిలిన స్టాక్స్ కూడా చూస్తే బీఈఎల్లో ప్రాఫిట్స్లో దాదాపు 5% మేర వృద్ధి నమోదైంది. రైట్స్ 139 కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేసింది. అంతకుముందు 141 కోట్ల రూపాయలుగా ఉండేది. బీపీసీఎల్ recalibrating its crude import strategy almost daily and ramping up spot purchases after the US-Israeli conflict అన్నట్టుగా అయితే చెప్తోంది. సో మారుతి సుజుకి has started commercial production of at the second plant of its ఖర్కోడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. హర్యానాలో మే 18 నుంచి వాళ్ళకున్న ప్లాంట్లో సెకండ్ ప్లాంట్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టు వెల్లడించింది. ఎకనామిక్ టైమ్స్లో ఇండియా లుకింగ్ టు ట్రిమ్ నాన్ ఎసెన్షియల్ ఎక్స్పోర్ట్స్. రూపీ డిప్రిషియేషన్ని అడ్డుకోవడానికి సాధ్యమైనంతగా డొమెస్టిక్ ప్రొడక్షన్ని పెంచుకోవడానికి ఇండియా ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఇక దాహమైనప్పుడు బావి తవ్వినట్టు ఇప్పటికిప్పుడు అవి చేస్తే ప్రయోజనం అయితే తాత్కాలికంగా ఏదో ఊరటనిచ్చే అంశం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అంటే బ్యాంకులో ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటము, మినిస్టర్లు తమ కాన్వాయ్ని తగ్గించుకోవడం లాంటివి తాత్కాలికంగా ఏదో ఒక కంటి తుడుపు చర్యల్లా కనిపిస్తాయి తప్ప నిజంగా ఆన్ గ్రౌండ్ అంతటి ఎఫెక్ట్ చూపిస్తుందని అయితే అనుకోవట్లేదు. బట్ అట్లీస్ట్ సంహో ఎక్కడో చోట మెజర్స్ అయితే స్టార్ట్ అయ్యని మాత్రం అనుకోవాలి. రూపీ డిప్రిసియేషన్ ఒకటి, పుస్ట్ గ్రోత్ అండ్ రెవెన్యూ ఆల్సో ఆన్ అజెండా ఆఫ్ మీట్ నెక్స్ట్ వీక్. సో ఫర్ ద నెక్స్ట్ వీక్ జరుగుతున్న మీటింగ్లో నాన్ ఫెర్రస్ మెటల్స్, కోల్ అండ్ కోక్, ఆర్టిఫిషియల్ రెజిన్స్, ప్లాస్టిక్స్, వెజిటబుల్ ఆయిల్, ఇలా సిల్వర్, గోల్డ్ వీటన్నిటి ఎంతవరకు ట్రిమ్ చేసుకోవాలి అన్న దాని మీద ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మెల్లిగా మేబీ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఆంక్షలు మరింత గట్టిగా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దానివల్ల ఈటీఎఫ్ ప్రీమియమ్స్ మరింతగా కూడా పెరగవచ్చు. సాక్డ్ H1B స్టాఫ్ ఆస్క్ టు డూ మోర్ B2 పేపర్ వర్క్. యుఎస్ ఇమిగ్రేషన్ని మరింతగా టైట్ చేయబోతోంది. రిజెక్ట్ చేయకుండా పొమ్మనలేక పొగబెట్టినట్టు ప్రయత్నాలు అయితే వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలు. అలాగే రెడీ టు ఫ్లెక్స్ ఎథనాల్ మజల్, E100 గెట్స్ రోడ్ మ్యాప్ టు కట్ ఆయిల్ ఇంపోర్ట్స్. E100 ఎథనాల్ 100% ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ని, అంటే ఏ ఫ్యూయల్ అయినా కూడా పట్టించుకునే విధంగా వెహికల్స్ని తయారు చేసే క్రమంలో కంపెనీస్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. మహీంద్రా, హుందాయ్, మారుతి లాంటి కంపెనీస్ రెడీగా ఉన్నాయి వాళ్ళ వెహికల్స్తో. కాకపోతే ఏంటంటే ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ వెహికల్స్ అన్ని వాళ్ళు ప్రోటోటైప్స్ని తయారు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్స్ ఏవి లేకపోవడం వల్ల వాళ్ళు సిద్ధమైతే దాన్ని మోడల్స్ అయితే బయటకు తీసుకురావట్లేదు. రాబోయే 2 ఏళ్ల కాలంలో E100 డిస్పెన్సింగ్ స్టేషన్స్ని 5,000 వరకు పెంచాలి, 5,000 వరకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన అయితే ఉంది. ఈ ఫ్లెక్సీ ఫ్యూయల్ ప్రోటోటైప్ వెహికల్స్ ఏంటంటే అటు పెట్రోల్, డీజిల్, ఎథనాల్ 100% ఎథనాల్ని తీసుకుంటాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం బ్లెండింగ్ చేస్తున్నాం 20% ఎథనాల్ని మాత్రమే. సో దీనివల్ల లాంగ్ రన్లో షుగర్ రిలేటెడ్ కంపెనీస్కి ఒక బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఎథనాల్ తయారీలో భాగంగా. సో అందువల్ల ఏంటి అంటే ఇంపోర్ట్ బిల్ని తగ్గించుకోవచ్చు. 2014 నుంచి ఈ దాదాపు 11-12 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయల మేర మనం సేవ్ చేసుకోగలిగాము ఎథనాల్ బ్లెండింగ్లో భాగంగా అని చెప్పి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. రెగ్యులర్ పెట్రోల్ డీజిల్తో పోలిస్తే దాదాపు 30% దాకా ప్రైస్లో తక్కువ ఉండవచ్చు. అయితే ఎందుకంటే దీనికి మైలేజ్ కూడా చాలా తక్కువ వస్తుంది వెన్ కంపేర్డ్ విత్ రెగ్యులర్ పెట్రోల్ అండ్ డీజిల్తో పోలిస్తే అన్నొక ఇది కూడా అయితే ఉంది. సో చూడాలి దీని వరకు ఎంత బెనిఫిట్ మనం చేయగలం, ఎంత వేగంగా దీన్ని మనం చేయగలము అని చెప్పి. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రొడక్షన్ పెంచుకోవాలి అని చెప్పి పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు. మెర్క్యూరీ రైజింగ్ అంటే విపరీతంగా దేశవ్యాప్తంగా ఎండలు మండిపోవడం వల్ల డిమాండ్ 260 గిగావాట్ల సామర్థ్యాన్ని నిన్న 3 గంటల 40 నిమిషాలకి మనం ఇండియా చేరుకున్నాము. సో సరికొత్త రికార్డుని అతి హయ్యెస్ట్ కన్జంప్షన్ని మనం పవర్ విషయంలో అయితే చేశాము. సో అందువల్ల మరికొద్ది కాలం పాటు ఇంకో 15 రోజుల పాటు ఈ పవర్ కన్జంప్షన్ ఇలాగే ఉండే అవకాశం అయితే ఉంది. దేశవ్యాప్తంగా ఎండలు మరింతగా మండే అవకాశం. పవర్ రిలేటెడ్ స్టాక్స్ మనం చాలా సందర్భాల్లో గత 4 నెలల నుంచి మనమైతే మాట్లాడుకున్నాము. ఆటోమేకర్స్ జాయ్ రైడ్ హిట్స్ ఏ బిగ్ కాస్ట్ హర్డల్. ఏదైతే జిఎస్టీ బెనిఫిట్ వచ్చిందో ఆ జిఎస్టీ బెనిఫిట్ అంతా కూడా ఈ ఇన్పుట్ కాస్ట్లు ధరలు పెరిగిపోవడం, రూపీ డిప్రిసియేషన్ కారణంగా కొట్టుకుపోయింది. మేజర్లీ అల్యూమినియం దాదాపు 51% మేర, నికెల్ 18%, జింక్ 28% మేర, స్టెయిన్లెస్ స్టీల్ 21% మేర, ఇవన్నీ ధరల పెరుగుదల. సో దీంతో మార్జిన్స్ ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఎక్కువ కాలం ఇన్పుట్ ధరలు పెరగడం వల్ల ఆ కాస్ట్ని కంపెనీస్ తీసుకోలేవు. ధరలు అయితే మరింతగా పెరగబోతున్నాయి. 2-వీలర్ అండ్ 4-వీలర్ వెహికల్స్ ధరలు ఎప్పుడు అనేది టైం చెప్తుంది, బట్ అయితే త్వరలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఐటీ స్టాక్స్ గెయిన్ ఫర్ థర్డ్ డే అండ్ రూపీ ఫాల్ టెంపర్డ్ ఏఐ వ్యూ. ఐటీ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ మొమెంటం కనిపించింది, ఎందుకంటే స్టీపెస్ట్ స్థాయికి పడిపోవడం వల్ల కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది లోయర్ లెవెల్స్ దగ్గర. ఎందుకంటే దాదాపు 5-10 సంవత్సరాల కనిష్ట స్థాయిల దగ్గర వాల్యుయేషన్స్ దొరుకుతున్న తరుణంలో అండ్ దీనితో రూపీ క్రమంగా డిప్రిషియేట్ అవ్వడం పరోక్షంగా ఐటీ కంపెనీస్కి బెనిఫిట్ చేకూరుస్తుంది. ఐటీ వ్యూ కొద్దిగా మార్చుకున్నారు, ఎందుకంటే ఐటీ పూర్తి స్థాయిలో ఏఐ పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తున్న థాట్ కొద్దిగా అంత వరీ కావాల్సిన అవసరం లేదన్న థాట్ ప్రాసెస్ నేపథ్యంలో కొద్దిగా ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా బయింగ్ మొమెంటం అయితే కనిపించింది. బట్ ఇది తాత్కాలికమైనప్పటికీ కూడా నేను పదే చెప్తున్నట్టు కొద్దిగా సిప్ పద్ధతిలో ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడం పండించింది రాదర్ దాన్ మనకి డైరెక్ట్ స్టాక్స్లో కంటే థిమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ స్పెసిఫికల్ ఐటీ ఉన్నవి. ఐటీ ఎక్స్పోజర్ దాదాపు 8 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కూడా ఐటీ స్టాక్స్ని తమ పోర్ట్ఫోలియోలో బాగా తగ్గించుకున్నాయి. 6.7% మాత్రమే పరిమితం అయింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఐటీకి ఇచ్చిన వెయిటేజ్. నోవెలిస్ సీజ్ బిగ్గర్ క్యాష్ ఫ్లో హిట్ ఫ్రమ్ ఓస్వేగో ఫైర్ పోస్ట్ దాదాపు $84 మిలియన్ లాస్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. జైడస్ మరిన్ని స్పెషాలిటీ బైస్ కోసం సిద్ధమవుతుంది. ప్రాఫిట్స్లో 9% మేర వృద్ధి నమోదైంది. మ్యాన్కైండ్ ఫార్మా ప్రాఫిట్స్లో 30% మేర వృద్ధి నమోదైంది. క్రానిక్ థెరపీ డిమాండ్ దీనికి కలిసి వచ్చిందన్నట్టుగా కూడా కంపెనీ చెప్తోంది. శాంతి ఏదైతే న్యూక్లియర్ పవర్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందో దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయల న్యూక్లియర్ ఎనర్జీ మీద ఈ కంపెనీస్ అన్ని కూడా పోటీ పడుతున్నాయి. రిలయన్స్, ఎన్టీపీసీ, అదాని అండ్ లలిత్పూర్ లైన్ కంపెనీస్ అన్ని కూడా పోటీ పడుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక వార్త మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత రూపీ స్లమ్స్ టు న్యూ లో, రైజింగ్ ఇంపోర్ట్స్ బిల్ స్టోక్స్ ఇన్ఫ్లేషన్ ఫియర్స్. ఏషియన్ కరెన్సీస్ సౌత్ కొరియన్ వాన్ దాదాపు 1% మేర నష్టపోగా మనం దాదాపు 0.2% మేర నష్టపోవడం ఇక్కడ మనం చూడవచ్చు వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఏషియన్ మార్కెట్ ఎమర్జింగ్ కరెన్సీస్తో పోలిస్తే. బిజినెస్ స్టాండర్డ్ ఇండియా ఇంక్స్ Q4 ప్రాఫిట్ మార్జిన్ స్కేల్డ్ హై ఇన్ 5 years. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 21 క్వార్టర్స్ గరిష్ట స్థాయికి మనం ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగాయి. దీనికి ఎందుకంటే ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్ మల్టీ ఇయర్ లోగా ఉన్నాయి అన్నది ఈ వీళ్ళ విశ్లేషణలో, వీళ్ళ అనాలిసిస్లో అయితే ఇక్కడ మనం చూడవచ్చు. వివిధ కంపెనీస్ని అంచనా వేసి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. అయితే ఈ రా మెటీరియల్ కాస్ట్లో అనూహ్యంగా పెరుగుదల అనేది ఆ మార్జిన్స్ని గణనీయంగా తీసివేయడంలో దోహదపడింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. సో వన్స్ ఈ పరిస్థితులని కనుక చక్కబడినట్టయితే అది పరోక్షంగా ఈ కంపెనీస్కి అన్నిటి కూడా ఒక బెనిఫిట్ అవుతుంది. రూపీ వీకెన్స్ పాస్ట్ 96.5 అగేన్స్ట్ డాలర్. పవర్ గ్రిడ్ ప్రాస్పెక్ట్స్ స్టే హెల్తీ ఆన్ స్ట్రాంగర్ ఆర్డర్ విజిబిలిటీ. పవర్ గ్రిడ్ చాలా స్ట్రాంగ్గా ఇక్కడి నుంచి పర్ఫార్మెన్స్ మనం చూసాం. సో ఇక్కడి నుంచి కూడా ఒక 10-15% మేర పొటెన్షియల్ అప్సైడ్ కనిపిస్తుంది పవర్ గ్రిడ్కి ఆర్డర్ విజిబిలిటీ పటిష్టంగా ఉన్న తరుణంలో. కాకపోతే వన్స్ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, అందువల్ల కొద్దిగా యాక్టివ్గా ఉండడం మంచిది. కేన్స్ టెక్నాలజీస్ కనిష్ట స్థాయి దగ్గర హిట్ అవుతుంది. గత 6 నెలల కాలంలో 48% మేర స్టాక్లో వీక్నెస్ చూస్తున్నాం. అపోలో మైక్రో సిస్టమ్స్ నిన్న 10% మేర పెరిగింది. త్రివేణి టర్బైన్స్లో రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 23 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ నిన్న 7.5% మేర. గ్రాన్యూల్స్ ఇండియా 5% మేర పెరిగింది. అలాగే ధనుక అగ్రిటెక్ 8.5% మేర జంప్. కేపీఐ
గ్రీన్ ఎనర్జీ 4.5% మేర, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ 1.5% మేర, పర్సిస్టెంట్ సిస్టమ్స్ 2.5% మేర జంప్ అయితే చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.